సార్ ఒక్క నిమిషము. ఈ అమ్మాయి అల్వాల్లో ఉన్నప్పుడు కూడా ఉంది. హ్మ్. ఈ అమ్మాయి ఇంతకు ముందు కూడా అక్కడి నుంచి కూడా పారిపోతే పట్టుకొచ్చినామని ఎస్ఐ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చారు. హ్మ్. తను ఉన్నది సార్. ఇంతకు ముందు అక్కడ ఉన్నప్పుడు ఇట్లా చేసిందేమో అడగండి సార్. చేయలేదని చెప్పింది. మళ్ళొకసారి అడగండి. ఇప్పుడు గతంలో సార్ ఎప్పుడన్నా ఫోన్ చేసి పారిపోయే మాట్లాడండి. ప్రయత్నం చేశారా? గతంలో అంటే నేను లేను. ఆ సార్ వాళ్ళు ఉన్నారు ఇక్కడే. సంధ్యక్క ఇక్కడ కాదు అల్వాల్ గురించి. అల్వాళ్ళ సంధ్యక్కనే కదా. నేను ఒకటే రోజు 2 డేస్ వెళ్ళాను. అట్లాంటి వాళ్ళ కంప్లైంట్స్ ఇంటికి. ఉండేనా? ఒక పారిపోయిండు నాకు అని. తెలీదు ఆ కంప్లైంట్ల గురించి నాకు తెలీదు. కాకపోతే నేను వెళ్ళినప్పుడు ఒక రోజు వెళ్ళాడని చెప్పాడు కదా సార్. హ్మ్. ఒక రోజు వెళ్ళి వచ్చారని చెప్తున్నా కదా, అదే నాకు తెలుసు. ఓకే. అది ముగ్గురు వెళ్ళేదని చెప్పి. ముగ్గురు వెళ్ళారు మరి. త్రీ టైమ్స్ పోయిండు అల్వాళ్ళకు. నేను 3 టైమ్స్ పోయిండు వెళ్ళలే. ఇదే అమ్మాయి మాతో చెప్పింది సార్. అక్కడ కూడా తట్టుకొని తీసుకొచ్చినామని చెప్పింది ఈ అమ్మాయే. ఇప్పుడు మాత్రం మళ్ళీ ముగ్గురు కలిసిపోయారు వచ్చిరని చెప్తుంది. వాడికి ఇప్పుడే మారింది. నిజాలు త్రీ చెప్పాలి. టైమ్స్ సార్ తప్పిపోయిండు నేను సార్. నిజమే అల్వాల్లో అని వెళ్ళాడు, చెప్పింది. వచ్చాడు. నేను ముగ్గురు అనలే. ఆ అల్వాళ్ళు కూడా ఒకసారి ముగ్గురు వెళ్ళి కాదు. వచ్చాడు. నేను ఓ బుజ్జి. వెళ్ళలేదు. ముగ్గురు కాదురా, 3 టైమ్స్ పోయిండు అల్వాళ్ళ అన్నది. 2-3 సార్లు పోయిండు. 3 సార్లు అన్నది. పోతే తీసుకొచ్చినాము. నేనున్నా నేను చెప్తా అని అన్నది సార్. ఇప్పుడు చూడు సార్ ఎట్లా మాట్లాడుతుంది. నీకు ఇచ్చే టైరింగ్ ఓమా ఇక్కడ చూడు, నీకు ఇచ్చే ఓడాడు ఇచ్చా నీకు ట్రైనింగ్ ఓడిస్తుంది నీకు ఇట్లా మాట్లాడమని గట్టిగా మాట్లాడలే కదా తలగా పెడతా మళ్ళీ ఏడు కాడికి పిట్టలు పోయి తలగా పెడతా ఒక్కొక్కని అనుకుంటారు. సాటర్డే రోజు మీ అబ్బాయిని చూశాను అన్నాను. ఈడకొచ్చినాక ఏ ట్రైనింగ్ ఏం నేర్చుకుంటారు? ఎవడా నేర్పేది నీకు? ఎవరు నేర్పుతుంది మీకు? ఓనాడేమో దుంగిపోయిందంటే ఓనాడు మాట సార్. ఓ ఈడ ఇప్పుడు బట్టలు ఇసిరేసారు ఈడ నిన్నమన్నా లేవు. నీ వీడియో చూపించినాక మీకు ఇప్పుడు బట్టలు ఆడనే ఉన్నాయి సార్. స్కూల్ కాదు మా బాధ మాకెరక. ఇప్పుడు ఆడ బట్టలు ఉన్నాయి చూపిస్తా సార్. నేను వీడియో మొన్న తీసింది నేను అంత మంచిగా. పిల్లలు ఉన్నారు అంటే మా పిల్లలు లేడుగా సార్ మాకు. సార్ ఇక్కడ కూడా ఇంత ముందు పారిపోతే మళ్ళీ పట్టుకొచ్చిరంట. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే అప్పుడు మళ్ళీ వచ్చిండు కాబట్టి చెప్పలేదు అంటున్నారు సార్. అంటే ఇప్పుడు సార్ మరి ఇప్పుడు రాలేదు. మరి నా కొడుకేడి సార్, నా కొడుకేడి? నిన్న మొన్న కానిస్టేబుల్ శివ సార్ వచ్చి చూసినప్పుడు కూడా అదే బట్టలు గోడనుకున్న బట్టలు సెల్ఫ్లు ఉండే సార్, నా కొడుకు సెల్ఫ్లా. ఇప్పుడు ఆ బట్టలు గోడ బయట ఉన్నాయి. రాత్రి చూసినప్పుడు కూడా లేవు గోడ బయట. నా కొడుకు బట్టలు సెల్ఫ్ మంచి కోటర్లు ఎంసీ ఓసీ అన్ని ఇప్పుడు ఆడ కోటర్లు ఉన్నాయి. వైన్ షాప్ లో కూడా ఉన్నాయి సార్. అట్లా ప్యాకెట్ లో 2 బస్తాలు నింతాయి. ఇప్పుడు ఆడ ఉన్నాయి. పెట్టిర్రు ఆడ. అంటే ఇప్పుడే టీచర్లు- చూసి వచ్చినాం. టీచర్లు ముగ్గురా, స్టూడెంట్సా? మరి వాళ్ళు నేర్పుతారో వీళ్ళు నేర్పుతారో. ఈ సార్లు కూడా తాగుతున్నట్టు. సార్లు టీచర్లు ఈ బుక్కుడు ఈ అన్ని చూడండి సార్ ఆడ. ఏం లేవు. ఆ పిల్లగానికి ఒక్కనికి అలవాటు ఉన్నాయి. కథలు తెంగిర్రు. అన్ని కథలు పడుతుర్రు వీళ్ళు. అంత పెద్ద ఎవరు ఈ తెచ్చుకుంటారు ఇళ్ళకి సార్? ఎట్లా వస్తున్నాయి అన్ని ఒక్కసారి సీసాలు? ఆడ రిక్వెస్ట్ ఒకటే అడుగుతాను సార్ మిమ్మల్ని, ఒక్కసారి పారగోడ అవతల పని సార్. మీరు అది జర కూడా ఒక్కసారి తీసి చూడండి సార్. అది మీరు కూడా తీసి అది ఒక్కటే నాకు ఏం కావాల్సింది. మా పిల్లోని మీదనే బదనాం పెడతారు. మా పిల్లోడు అన్ని తిని ఆడేస్తున్నా. లేని పని మీరు ఎవరు లేరా? తాగుతామే సార్, సార్. తాగుతున్నాడు. నా కొడుకు నాకు 2 సార్లు కావాలి. తగ్గపోయినా నేనైతే ఇంటికి చెప్తున్నా. కదలను సార్. ఇందాక ఆమె ఏది ఒక ఆమె అంటది మంట పెడితే ఇట్లా కొట్టినాం అంటది. సార్ మేడం ఫోన్ చేసి రామ్మా అన్నది. సరే మేడం అన్న తర్వాత ఆదివారం 3:30 తర్వాత నాకు ఫోన్ చేసి మాట్లాడితే నేను ఈడంగా పోస్తా సార్. ప్రయాణంలో ఉన్నా సార్.